చాలా కాలం క్రితం నా హిందూ ఫ్రెండ్తో వాదిస్తూ ఉన్నాను. రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి వచ్చినప్పుడు అతను అన్నాడు అనమాట తన దేవుడిని ఉద్దేశించి, అరే నా దేవుడు సజీవ సమాధిలోకి వెళ్ళాడు, నా దేవుడు కూడా మరణాన్ని గెలిచాడు అని అన్నాడు. అప్పుడు నేను వాటిని ఒక మాట అడిగాను ఆ హిందూ ఫ్రెండ్ని, నా దేవుడి సమాధి తెరిచారా, కొంచెం నీ దేవుడి సమాధి కూడా తెరిచి చూపిస్తావా అని అడిగాను. వాళ్ళ దగ్గర వెంటనే ఒక ఆన్సర్ ఉంటుంది, తప్పురా కళ్ళు పోతాయని. నా దగ్గర కూడా వెంటనే ఆన్సర్ ఉంటుంది, కాదురా కళ్ళు తెరుచుకుంటాయి అన్నాను నేను. దెర్ ఈస్ ఎ బిగ్ డిఫరెన్స్. నేను రీసెంట్ పాస్ట్లో ఈజిప్ట్కి, ఇజ్రాయెల్కి వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్స్ పైకి ఎక్కితే జైజాంటిక్ పిరమిడ్స్, రోబస్ స్ట్రక్చర్ మనకు తెలుసు, ఒక ఆకాశ హర్మ్యం లాంటిది అది. ఆ పైకి ఎక్కేసిన తర్వాత మనుషులు కింద చీమల్లాగా తిరుగుతున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కిపోయిన రాజుగారి శరీరం, వజ్రవైడూర్యాలు, విత్ ఆల్ ద సెక్యూరిటీ. ఆ తర్వాత ఒక వారానికి ఇజ్రాయెల్కి వెళ్ళాను. చాలా చిన్న సమాధి, నాట్ దట్ జైజాంటిక్, చాలా సింపుల్, రాతిలో తొలిచిన చాలా చిన్న సమాధి, ఖాళీ సమాధి. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, అంత పెద్ద సమాధి, ఇంత చిన్న సమాధి. రాజుగారు చచ్చిపోయిన తర్వాత సమాధి, రాజుగారు చచ్చిపోకముందే సమాధి కట్టుకుంటా ఉంటాడు, మధ్యలో ఎప్పుడో గుట్టుకుమంటాడు, ఆ సమాధిని ఆయన్ని పెట్టి పూర్తి చేస్తారు. ఇప్పుడు అతిపెద్ద సమాధి కట్టించుకొని లేదా కట్టుకొని అందులో చచ్చిన రాజు గొప్ప, అతి చిన్న సమాధిలో సామాన్యంగా పాతి పెట్టబడి మరణాన్ని గెలిచిన రాజు గొప్ప. You know the answer. That's our privilege.